పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మరి ఇంతవరకు పోలీసులు పట్టుకోలేకపోయారండి. ఇదేం విచిత్రమో. మరి పోలీసులకు అసాధ్యమైంది అంటే ఏదైనా ఉంటుందా? ఉండదు కదా. మరి అందులో జగన్ ప్రభుత్వంలో పోలీసులు చాలా చక్కగా పనిచేస్తారన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మరి అలాంటి సమయంలో ఈ పోలీసు వ్యవస్థ అతను పట్టుకోలేకపోవడం అనేది మరి చాలా దురదృష్టకరం. ఏదేమైనా సరే మరి ఆయనకి హైకోర్టు నుంచి ఆయన బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ దీని గురించి కూడా ప్రజలు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అతను ఒక ఈవీఎం బాక్స్ని బద్దలు కొట్టేస్తూ స్పష్టంగా కనిపిస్తూ ఉంటే అలాంటి వ్యక్తికి కోర్టులు బెయిల్ ఇవ్వటం ఎంతవరకు సమంజసం అని సణుగుతున్నారు ప్రజలు. మరి వారి సణుగుల్లో సమంజసం ఉందా అనిపిస్తున్నారు మరి ఎవరికైనా సరే. మరి దీని గురించి ఈ వ్యవస్థ ఒకసారి ఆలోచించుకొని వాటికి కావాల్సిన రూల్స్ మార్చవలసి వస్తుందేమో చూసుకోవాలి మరి.